అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం రవీంద్రనాథ్ ఠాగూర్ పడవ మునకను ఆస్వాదిస్తున్నాం. 5వ భాగంలోకి ప్రవేశించాం. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను తప్పకుండా తెలుపండి. ఇప్పుడు కథలోకి. కమలకు ఆ మరుసటి రోజు విసుగ్గా అనిపించసాగింది. ఆ రోజు సూర్యకాంతిలో తేజస్సు కనిపించడం లేదు. నది నీరసంగా ప్రవహిస్తోంది. నది ఒడ్డున ఉన్న చెట్లు కూడా అలసిపోయిన బాటసారుల్లా వంగి ఉన్నాయి. ఉమేష్ ఆమెకు సహాయం చేయడానికి వచ్చాడు. ఆమె విసుగ్గా, ఇవాళ వెళ్ళిపో ఉమేష్, నన్ను విసిగించుకో అంది. కానీ ఉమేష్ తొందరగా వదిలిపెట్టలేదు. మిమ్మల్ని విసిగించడానికి రాలేదమ్మగారు, మీరేమన్నా పని చెప్తారేమో చేద్దామని వచ్చానన్నాడు. తరువాత ఆమె విసుగుదల చూచి రమేష్ ఇలా అన్నాడు, నీకు కులాసాగా లేదా ఏం కమలా? ఈ ప్రశ్నకు జవాబేమీ రాలేదు. అతని ప్రశ్న అనవసరమైందన్న ధోరణిలో ఒకమారు తల ఊపి వంటగది వైపు నడిచింది. రమేష్ రోజురోజుకు ఈ సమస్య గడ్డుగా తయారవుతోందని, హేమాలినితో తన హృదయమంతా విప్పి చెబితే అప్పుడు తన విధి ఏమిటో తనకే తెలిసి వస్తుందని అనుకున్నాడు. ఇలా చాలాసేపు ఆలోచించుకుని చివరికి హేమకు ఉత్తరం రాయడానికి కూర్చున్నాడు. కొంతసేపు రాశాడు. వ్రాసింది కొట్టేశాడు. ఇంతలో ఎవరిదో కొత్త కంఠం, మీ పేరేమిటో తెలుసుకోవచ్చునా అండి అని వినిపించింది. రమేష్ ఆశ్చర్యంతో తలపైకెత్తాడు. అతని ముందు ఒక వయోధికుడు నిలబడి ఉన్నాడు. రమేష్ బుర్ర యావత్తు ఉత్తరం మీద కేంద్రీకృతమై ఉంది. తనంతా తాను తొందరగా ఈ ప్రపంచంలోకి రాలేకపోయినాడు. ఆ కొత్త వ్యక్తి ఇంకా ఇలా చెప్పుకోబోతున్నాడు, మీరు బ్రాహ్మలే అనుకుంటాను కదూ, మీ పేరు రమేష్ బాబు కదూ, శుభోదయం. ఇంతవరకు నాకు తెలుసు, మన దేశంలో మీరు గమనించారో లేదో, ఒక మనిషి పేరు అడగడమే పరిచయానికి నాంది. కానీ ఈ రోజుల్లో ఇలా అడిగితే కొంతమంది కోపం కూడా వస్తుంది. మీకు కోపం వచ్చిందంటే దాన్ని వడ్డీతో సహా మళ్ళీ వెళ్ళగక్కాలి కదా. మీరు గనక నన్ను అడిగితే చాలు, నా పేరు మా నాన్న పేరు కూడా చెప్తాను. నిజానికి మా తాత పేరు కూడా చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. రమేష్ నవ్వాడు. నాకేం కోపం రాలేదు. మీ పేరు చెప్తే చాలు, ఇంకేమీ వివరాలు అక్కర్లేదు. నా పేరు త్రైలోక్య చక్రవర్తి. నన్ను ఈ నది ఎగువ ప్రాంతంలో అందరూ బాబాయ్ అని పిలుస్తారు. మీరు చరిత్ర చదువుకున్నారనుకుంటాను చిన్నప్పుడు. భరతుడు మన దేశానికి చక్రవర్తి అంటే సార్వభౌముడన్నమాట. భారతదేశానికి సార్వభౌముడు. అలాగే నేను ఈ పశ్చిమ తీరానికంతటికీ చక్రవర్తి బాబాయిని. మీరు పశ్చిమంగా వెళ్తే నన్ను గురించి నిశ్చయంగా తెలుసుకుంటారు. ఇంతకు అడగడం మర్చిపోయాను, తమరు ఎంతవరకు ప్రయాణం చేస్తున్నారు? స్టీమర్ని ఎక్కడ వదిలిపెట్టాలో నేను ఇంతవరకు నిర్ణయించుకోలేదు అన్నాడు రమేష్. ఎక్కడ దిగడం అనే విషయంలో మీరేమీ తొందరపడనక్కర్లేదులేండి. ఎక్కడమైతేనే సమస్య, గందరగోళం అంతాను అన్నాడు త్రైలోక్య చక్రవర్తి. గోలుండాలో రైలు దిగటంతో స్టీమర్ కూత వినిపించింది. ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు అని మనసును కట్టడి చేసుకుని హడావిడిగా స్టీమర్లోకి కూర్చున్నాను. అత్యవసరమైన చోట హడావిడిని ప్రయోగించక తప్పదు. నాకు కావలసిన తరహా మనిషే మీరు. మీరు నేను వ్యతిరిక్త మనస్తత్వాలు గలవాళ్ళం. నాకు నిశ్చయ మనస్తత్వం, ఆలోచించవలసి ఉంటుంది. ఎక్కేటప్పుడంటూ ఏమీ ఉండదు గనక పడవ ఎక్కేటప్పుడు ఎంతో ఆలోచన లేకుండా ఎక్కడ దిగాలి అన్న విషయం మీద ఆలోచన చేసేవాళ్ళని చూస్తే నాకు విపరీతమైన గౌరవం. మీ భార్య కూడా మీతో పాటు ప్రయాణం చేస్తుందా అండి? చక్రవర్తి అతని సందిగ్ధాన్ని గమనించి, క్షమించండి, ఆమె కూడా ఈ పడవలో ప్రయాణం చేస్తున్నారని చెప్పగా విన్నాను. నేను ఆకలితో మాడిపోతూ మీ వంటగది వైపు వెళ్ళాను. అక్కడ ఆమె కనిపించింది. నేను ఆమెతో, నన్ను చూసి నీవు సిగ్గుపడనక్కర్లేదమ్మా, నన్ను అందరూ చక్రవర్తి బాబాయ్ అంటారు అని చెప్పాను. ఆహాహా,
ఆమె ఎంత చక్కటి ఇల్లాలు. నేను ఆమెతో నాకెవ్వరూ ఇక్కడ అయిన వాళ్ళు లేరని, తన వంటలో నాకు కూడా కొంత ప్రసాదం ఇమ్మని అడిగాను. ఆమె మెల్లగా మధురంగా నవ్వి అలాగే అంది. అప్పుడు నా కడుపులో ఆకలి చల్లారినట్లయింది. అమ్మయ్య, బ్రతికిపోయాననుకున్నాను. మీరు చూచారో లేదో, నేను ప్రయాణం చేస్తున్నప్పుడల్లా పంచాంగంలో సుముహూర్తం చూసుకుని మరీ బయలుదేరతాను. కానీ ఈసారి కలిగినంత అదృష్టం ఇంతకు ముందెప్పుడూ కలగలేదు. సరే, మీరేదో పనిలో ఉన్నట్టున్నారు. ఎక్కువసేపు మిమ్మల్ని బాధ పెట్టను. మీరు అనుమతిస్తే నేను లోపలికి వెళ్ళి అమ్మాయికి వంటలో సాయం చేస్తాను. నేనిక్కడ ఉండగా ఆమె బండ చాకిరీ చేయడం ఎందుకు? వద్దు, మీరు చెప్పనక్కర్లేదు. మీ వ్రాత పని కానిచ్చుకోండి అంటూ చక్రవర్తి అక్కడి నుంచి లేచి వంటగది వైపు నడిచాడు. వంటగదిలో ప్రవేశిస్తూ అతను ఇలా అన్నాడు. ఓహో, ఇటువైపు నుంచి కమ్మటి సువాసన వస్తోంది. రుచి చూడకుండానే వండుతున్నదేమిటో చెప్పేయవచ్చు. సరే, నేనిప్పుడు మజ్జిగ చిలుకుతాను. తూర్పు వైపు వాళ్ళు మజ్జిగ చిలికే విద్యలో ప్రావీణ్యులు. నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు. నిమ్మకాయలు లేకుండా మజ్జిగతో ఏం చేస్తాడా అని ఆలోచిస్తున్నావు. నేను ఇక్కడుండగా నీకు ఆ బెంగేం అక్కర్లేదు. ఒక్క నిమిషం ఆగి చూడు, నా ఏర్పాట్లు ఎలా చేస్తాను అంటూ అతను కాగితం చుట్టిన చిన్న జాడీని పైకి తీశాడు. నేను మజ్జిగ చేశాక ఇవాల్టికి కావలసింది తీసుకొని వాడి తతిమ్మ 4 రోజుల వరకు అట్టే ఉంచు. అప్పుడు దాని రుచి చూడు. చక్రవర్తి బాబాయ్ అంటే ఏమిటో తెలుస్తుంది. సరే, ఇక నువ్వు వెళ్ళి చేతులు కడుక్కునిరా. అప్పుడే భోజన సమయమైంది. మిగిలిపోయిన వంటంతా నేను చేసేస్తాను. ఇక నీరసంగా కూర్చోకు. నాకు బోలెడంత అనుభవం ఉంది. నా భార్యకెప్పుడూ నేనే చల్ల చేసి పెడుతూ ఉంటాను. అదుగో, ఈ ముసలాడి మాటలకి నువ్వు నవ్వుతున్నావు కదూ, కానీ ఇదంతా వేళాకోళం కాదు, పచ్చి నిజం. కమల నవ్వుతూ, అది ఎలా చేస్తారో నాకు కూడా బోధపరచండి అంది. ఆగు, అంత తొందరగా విజ్ఞానాన్ని పంచి ఇవ్వకూడదు. చదువుల తల్లి మొదటి రోజే పరిచయమైన వారికి ఈ విద్యలు చెబితే నా వైపు కోపంగా చూస్తుంది. ముందు ఈ ముసలాడిని 4-3 రోజులు పొగడాలి. నన్ను ఎలా సంతృప్తిపరచాలో నీకు తెలియబరుస్తాను. నీకు ఆ శ్రమేం అక్కర్లేదు. మొదటి రూల్ ఏమిటంటే, నాకు తమలపాకులంటే చాలా ఇష్టం. కానీ నేను ఒక్కలు పూర్తిగా నమల్లేను. అందుచేత నీవు నన్ను జయించడం అతి తేలిక. ఇప్పటికే నీ సుందర వదనారవిందంతో నన్ను చాలా వరకు జయించావు. ఎవరు? నీ పేరేమిటి అన్నాడు ఉమేష్ను. అతను జవాబు చెప్పలేదు. అతనికి ఈ ముసలాడు ఇలా చొరవగా వచ్చి చేరడం ఇష్టం లేదు. ఏమంటే, కమల దయను చూరగొనడానికి తనతో మరెవ్వరో పోటీకి రావడం కదా ఇది. మంచి కుర్రాడు అంటూ తన ధోరణి కొనసాగించాడు వృద్ధుడు. అతని మనసులో ఉన్నదంతా ఒకే మారు పైకి చెప్పడు. మొత్తం మీద ఈ కుర్రవాడు నేను ఎంతో సఖ్యంగా నెట్టుకురాగలం. సరే, ఇప్పుడు మాటలతో కాలం వృధా చేస్తే లాభం లేదు. వంట పని ముందు ముగించాలి. ఈ వృద్ధుని ఉనికి కమలకు కొంత ఉబుసుపోకగా ఉంది. రమేష్కు కూడా కొంత ప్రశాంతత చిక్కినట్లుంది. కమల తన భార్యేనని అనుకున్న రోజుల్లో రమేష్ ప్రవర్తనకు ఇప్పటి అతని ప్రవర్తనకు ఎంతో వ్యత్యాసం ఉంది. కమల తన భార్యేనని అతడు అనుకున్న రోజుల్లో రమేష్ ప్రవర్తనకు ఇప్పటి అతని ప్రవర్తనకు ఎంతో వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసం ఆమెనెంతో బాధ పెడుతోంది, వ్యధ పెడుతోంది. ఆమె ఆలోచనలను తన నుంచి దూరంగా తీసుకువెళ్ళగలవి ఏవైనా అతనికి సంతోషం కలిగిస్తాయి. అప్పుడు తన హృదయానికి తగిలిన గాయానికి మందు ఏమిటో, ఉపశాంతి ఎలాగో ఆలోచించుకోవటానికి అవకాశం దొరుకుతుంది. ఇలా రమేష్ ఆలోచిస్తూ ఉండగా కమల ఆమె క్యాబిన్ తలుపు దగ్గరకు వచ్చింది. మధ్యాహ్నమంతా చక్రవర్తితోనే కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపివేయాలని ఆమె సంకల్పం. కానీ ఆయన, అబ్బే, అది మంచి పని కాదు, అలా వీల్లేదు అన్నాడు. కమలకు ఈ మాటలు అర్థం కాలేదు, కానీ ఆమెలో కొత్త ఉత్సాహాన్ని కలిగించాయి. ఏమిటన్నట్లు చూస్తున్న కమలకు ముసలాయన ఇలా జవాబు చెప్పాడు. ఈ చెప్పులే రమేష్ బాబు, ఇదంతా నీ పని. నువ్వేమైనా చెప్పు, కానీ నాకు ఇలాంటివి నచ్చవు.
తన పాదాలకు పవిత్రమైన భూమికి మధ్య మరో సాధనాన్ని ఉపయోగించేవారు తన దేశాన్ని అవమానపరుస్తున్నారన్నమాట. రామచంద్రుడు సీతమ్మవారికి సరిక్రొత్త యూరప్ చెప్పులు తొడిగినట్లయితే లక్ష్మణుడు వాటిని అడవిలో ఉన్న 14 సంవత్సరాలు కాపాడుతూనే ఉండేవాడంటావా? నువ్వు నవ్వవచ్చు రమేష్ బాబు, కానీ నీకు ఇది అర్థం కాదు. కానీ ఇలా అవుతుందని నాకు ముందే తెలుసు. స్టీమర్ కూత విని ఏమీ ఆలోచించుకోకుండా పైకెక్కి కూర్చునేవాళ్ళు ఏమైనా చేయగలరు. రమేష్, సరే బాబాయ్, మేము ఎక్కడ దిగాలో మీరే నిర్ణయించండి. మీ నిర్ణయం స్టీమర్ కూత కంటే విలువైనదిగా శిరస్సును దాలుస్తాను అన్నాడు. నీ మనస్సును ఎలా దిటవు చేసుకోవాలో నేర్చుకున్నావు. మనకిద్దరికీ పరిచయం అయ్యి ఇంకా కొన్ని గంటలే అయింది. మనం ఘాజీపూర్లో దిగిపోదాం. ఏ, ఘాజీపూర్ వస్తావా? అక్కడ చక్కటి గులాబీలు కూడా దొరుకుతాయి. ఈ ముసలి స్నేహితుడు ఉండేది కూడా అక్కడే అన్నాడు చక్రవర్తి. రమేష్ కమల వంక చూచాడు. ఆమె వెంటనే ఈ ప్రతిపాదనను ఆమోదించినట్లు అతనికి సైగ చేసింది. చక్రవర్తి, ఉమేష్ ఆ మధ్యాహ్నం కమల క్యాబిన్లోనే ఉండిపోయారు. రమేష్ మటుకు ఒక్కడు యువతలు ఉండిపోయాడు. స్టీమర్ ముందుకు దూసుకుపోతోంది. రకరకాల ప్రకృతి దృశ్యాలు అగుపిస్తున్నాయి. మధ్య మధ్య కమల నవ్వు రమేష్ చెవుల్లో దూసుకుపోతోంది. ఈ నవ్వు ఎంత మధురంగా ఉంది, ఎంత దూరంగా ఉంది అనుకున్నాడు. కమల వయసులో అనుమానాలు, భయాలు, ఆందోళనలు ఇవేమీ ఆమె హృదయంలో అడుగుపెట్టడానికి వీల్లేదు. ఆమెకిప్పుడు కాలం గడపడం పెద్ద కష్టమైన పనిగా కనిపించడం లేదు. ఇప్పుడు ఆమె రమేష్ ప్రవర్తనను గురించి కూడా అంతగా పట్టించుకోవడం లేదు. పడవ ప్రయాణం సాగుతోంది. కమలకు వంట పనితో సరిపోతుంది. కళలేని పద్యాల పుస్తకాలలో పుటల్లాగా రోజులు ఒకదాని తర్వాత మరొకటి గడిచిపోతున్నాయి. ప్రతిరోజు ఆమె నూతనోత్సాహంతో కార్యరంగంలోకి దిగుతోంది. ఉమేష్ మళ్ళీ స్టీమర్ను తప్పిపోలేదు. అయితే బుట్టలు నింపుకొని వస్తూనే ఉన్నాడు. ఈ బుట్టలో ఉన్న వస్తువులన్నీ ఈ చిన్న కుటుంబానికి వేడుకగా, ఆశ్చర్యంగా ఉన్నాయి. రమేష్ ఉంటే మటుకు ఉమేష్ ఈ సరుకులు ఎత్తుకు వచ్చాడేమో అంటూ ఉండేవాడు. అప్పుడు కమల, నేనే డబ్బు లెక్కబెట్టిచ్చాను అనేది. అలా అయితే ఉమేష్కు 2 విధాల లాభం. ఇటు డబ్బులు మిగులుతాయి, అటు హాయిగా దొంగతనం చెయ్యొచ్చు. 2 దొంగతనాలే. ఇలా అని ఉమేష్ని పిలిచి అతను ఏమేం ఖర్చు పెట్టాడో లెక్క అడిగేవాడు. అయితే కుర్రవాడి లెక్క ఎప్పుడూ సరిపోయేది కాదు. అతను చెప్పిన దాని ప్రకారం లెక్క వేసి చూస్తే ఇచ్చిన డబ్బు కంటే తెచ్చిన వస్తువుల విలువ ఎక్కువ ఉండేది. అయినా ఈ విషయం ఉమేష్నేమీ కలవరపెట్టినట్టు లేదు. నేను గనక కరెక్ట్గా లెక్కలు వ్రాయగలిగితే పెద్ద ఉద్యోగమే సంపాదించగలను, ఏం తాత అనేవాడు. అప్పుడు చక్రవర్తి, ఈ కేసు భోజనానంతరం విచారణకు వాయిదా వేయండి. అప్పుడైతే నువ్వు మంచి తీర్పు ఇవ్వగలవు రమేష్ బాబు. ఇప్పటికి మటుకు ఇప్పుడు నాకు కుర్రవాడు వైపు నుంచి యువతలకు రావడం సాధ్యం కావటం లేదు. ఉమేష్, నీ విద్య ఎంతో విలువైనది. దీన్ని ఎరిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉండరు. చాలామంది ప్రయత్నిస్తారు, కానీ కొందరు మటుకే జయిస్తారు. రమేష్ బాబు, నాకు ప్రజ్ఞ కనిపిస్తే దాన్ని ఎలా మెచ్చుకోవాలో తెలుసు. ఇలా వాళ్ళిద్దరూ ఉమేష్ను గురించి వాదించుకునేవాళ్ళు. రమేష్ ఉమేష్ను కోప్పడి చీవాట్లు వేస్తూ వచ్చిన కొద్దీ అతను కమలకు దగ్గరగా వస్తున్నాడు. ఇప్పుడు చక్రవర్తి కూడా పొగడ్డంతో రమేష్ ఒక్కడైపోయినాడు. రమేష్ ఒక్కడూ చల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటే ఉమేష్, చక్రవర్తి, కమల ముగ్గురు ఒకరికొకరు సహాయ సహకారాలు పొందుతూ కులాసాగా కాలం గడిపివేస్తున్నారు. ఇప్పుడు పూర్ణచంద్రుడు అగుపిస్తున్నాడు. ఒకనాడు ఉదయం ప్రయాణికులు లేచేసరికి ఆకాశం నల్లని మేఘాలతో నిండి ఉంది. గాలి గోలగా వీస్తోంది. చుక్కాని పనిచేయడం ఆగిపోయింది. ఆ నదీ మధ్యంలో మరో సాధనం లేదు. తీరంలో కొన్ని చిన్న పడవలు కనిపిస్తున్నాయి. వాటి కదలిక గందరగోళంగా ఉంది. నీళ్లు నింపుకోవడానికి కడవలతో వచ్చిన స్త్రీలు తీరంలో ఎక్కువసేపు నిలబడి ఉండటం లేదు. ఉండి నదీతలం ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు కదలబారుతుంది.
ఈ స్టీమరు మామూలుగానే ముందుకు నడుస్తోంది. కమల వంట పనిలో ఎవ్వరినీ సహాయం చేయనివ్వటం లేదు. చక్రవర్తి ఆకాశం వంక చూచి, ఈ సాయంత్రం వంట చేయడం మళ్ళీ కుదరదనుకుంటాను. ఆ పూటకు కావలసినవి ఇప్పుడే తయారు చేయి, కావాలంటే రొట్టెలకు పిండి కలిపి పెడతాను అన్నాడు. వాళ్ళందరూ భోజనం ముగించేసరికి చాలా ఆలస్యం అయింది. గాలి గోల మరీ ఎక్కువైంది. నది వెల్లువలా పొంగుతోంది. సూర్యుడు మేఘాల చాటున దాక్కున్నాడు. ఇంకా చీకటి పడే సమయం కాలేదు. అప్పటికీ లంగర్ వేశారు. రాత్రి వచ్చింది. చంద్రుడు అడపాదడపా మేఘాల మధ్య నుండి పైకొచ్చి చూస్తూ నవ్వుతున్నాడు. గాలి ఎక్కువై క్రమంగా వర్షం కూడా కురవసాగింది. కమల ఒకమారు పడవ మునకలో బాధపడింది కనుక ఆమెకు ఈ భీభత్సం మరింత భయావహంగా ఉంది. రమేష్ ఆమెకు ధైర్యం చెబుతూ, ఏం భయపడనక్కర్లేదు కమల, ఈ స్టీమర్ మీద ఉంటే మనకేం ప్రమాదం లేదు, హాయిగా నిద్రపో, నువ్వేమీ బెంగపడనక్కర్లేదు, నేను ప్రక్కన క్యాబిన్లోనే పడుకుని ఉంటాను, అప్పుడు నిద్రపోన్లే అన్నాడు. చక్రవర్తి కూడా ఆమె గది తలుపు దగ్గరకు వచ్చాడు. మరేం భయపడకమ్మా, ఈ పాపిష్టి తుఫాను తగ్గిపోతుందిలే. పాపిష్టి తుఫాను తగ్గిపోయినా దాని ప్రభావం కమల మీద ఉండనే ఉంది. ఆమె తలుపు దగ్గరకొచ్చి, లోపలికొచ్చి నా దగ్గర కూర్చోండి బాబాయ్ అంది. చక్రవర్తి అనుమానించాడు ఒక క్షణం. మీరు పడుకునే టైం అయింది అంటూ లోపలికి అడుగుపెట్టాడు. లోపల అతను అనుకున్న ప్రకారం రమేష్ బాబు లేకపోవటం అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఏడి, రమేష్ బాబు ఎక్కడా అని అడిగాడు. ఈ చీకటి రాత్రిలో కూరగాయలు దొంగిలించడానికి వెళ్ళాడా ఏమిటి అన్నాడు. ఎవరు బాబాయ్, నేను ప్రక్క గదిలోనే ఉన్నాను అన్నాడు రమేష్. చక్రవర్తి పక్క క్యాబిన్లోకి తుంగి చూచి అక్కడ రమేష్ గుడ్డి దీపం వెలుగులో ఏదో పుస్తకం చదువుకుంటూ ఉండటం గమనించాడు. చూడు రమేష్, మీ ఆవిడ తుఫానుకు భయపడుతోంది, నీవు ఆ పుస్తకం కట్టిపెట్టి ఆమె దగ్గర కూర్చో అన్నాడు. ఏదో ఆపుకోలేని ఉద్రేకంతో కమల వద్దు వద్దు బాబాయ్ అంటూ అతని చెయ్యి పట్టుకుని వారించింది. కానీ ఆ ఈదురుగాలిలో ఆమె మాటలు రమేష్ చెవిన పడలేదు. కానీ చక్రవర్తి మటుకు విని సంభ్రమంతో వెనక్కి తిరిగాడు. రమేష్ చదువుతున్న పుస్తకం మూసివేసి ఈ క్యాబిన్లోకి వచ్చాడు. ఏమిటి చక్రవర్తి బాబాయ్, సంగతి ఏమిటి అంటూ ఉండగానే కమల అతని వంక చూడకుండానే, లేదు లేదు, నేను బాబాయిని ఊరికే కబుర్ల కోసం పిలిచాను అంది. లేదు లేదు అనటంలో ఏ విషయం లేదు అంటూ ఉందో ఆమెకే తెలియదు. కానీ ఆమె భావన మటుకు ఏమిటంటే, నా భయాలు పోగొట్టుకోవటానికి ఎవరైనా కావాలని నీవనుకుంటే అది పొరపాటు, నాకెవరన్నా సాయం కావాలనుకున్నానని నీ ఉద్దేశం అయితే అది కూడా పొరపాటే అని. ఆలస్యం అవుతుంది బాబాయ్, వెళ్ళి పడుకోండి, ఉమేష్ ఎలా ఉన్నాడో చూడండి, ఈ తుఫానుకు వాడెలా ఉన్నాడో అంది. ఆ చీకట్లోనే బయట నుండి ఉమేష్ గొంతు కూడా వినిపించింది. నాకేం భయం లేదమ్మగారు. అతను కమల క్యాబిన్ తలుపు దగ్గరే పడుకున్నట్లున్నాడు. అతని సేవాశక్తికి సంతోషించి కమల హృదయం ఉప్పొంగింది. ఉమేష్, వాన్లో అలా తడిసిపోకు, జబ్బు చేస్తుంది, లేచి వెళ్ళి బాబాయ్ క్యాబిన్లో పడుకోపో అంది. ఉమేష్ చక్రవర్తి బాబాయ్ వెనగ్గా నడిచి వెళ్ళాడు. ఆమె కంఠధ్వని ఆప్యాయత వెలిబుచ్చుతున్నా ఉమేష్ ఆమె మందలింపుకు భయపడ్డాడు. రమేష్ ఆమెతో, నీకు నిద్ర పట్టేంతవరకు మాట్లాడుతూ కూర్చోమంటావా అన్నాడు. అక్కర్లేదు, నాకు నిద్ర వస్తూనే ఉంది. రమేష్ కమల ఆలోచనల సరళి అర్థం చేసుకున్నాడు. కానీ పైకి ఏమీ అనలేదు. ఆమె మాటల్లో దెబ్బతిన్న అహంకారం కనిపించడంతో తన క్యాబిన్కి తిరిగి వెళ్ళిపోయాడు. కమలకు నిద్ర రావటం లేదు. కానీ ప్రయత్నం మీద అలాగే పడుకుంది. తుఫాను మరీ ఎక్కువ దౌర్జన్య స్వరూపం పొందగానే తరంగాలు కూడా ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి. స్టీమర్ను నిలిపి ఉంచడానికి లంగరొక్కటే సరిపోయేట్లు లేదు. యంత్రాలు కూడా పనిచేస్తున్నాయి. కమల పక్క బట్టలు విదిలించుకుని డెక్ మీదకు వెళ్ళింది. ఆ క్షణంలో వర్షం ఆగిపోయి ఉంది. గాలి మట్టుకు విపరీతంగా సాగుతోంది. వెన్నెలకు ఆకాశంలోని మేఘాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ వాతావరణంలో అవి వినాశపుటాయుధాల్లా ఉన్నాయి. నది గట్లు తెగిపోయినాయి. నదీ తలం కనిపించడం లేదు.
భూమ్యాకాశాలు, దూరతీరాలు, గోచరాలు అన్నీ సుడిగాల్లో చిక్కుకుపోయి గందరగోళం కలగజేస్తున్నాయి. కమలకు తన హృదయంలో ఉన్న భయాన్ని విప్పి చెప్పటం చేతకాదు. ఆకాశం వంక తేరిపార చూస్తూ నిలబడింది. ఇది భయమో సంతోషమో కూడా చెప్పలేని వింత స్థితి. ప్రకృతి తిరుగుబాటు చేస్తున్నట్లు ఉంది. కానీ దేని మీద తిరుగుబాటు? కమలకు ఈ ప్రశ్నకు జవాబు దొరకలేదు. దీనికి జవాబు తన హృదయంలో తుఫానులాగే ఉంది. ఇదంతా మోసాన్ని, భ్రమను, అయోమయాన్ని తెంచుకొని యువతల పడాలనే తాపత్రయం తప్ప మరేం కాదు. లేదు, ఇదేమీ కాదు అంటే ఈ మాటలకు అర్థం ఏమిటి? మరునాడు ఉదయం వాతావరణంలో మార్పు వచ్చింది. అయితే గాలి మాత్రం అలా విసురుగానే వీస్తోంది. పడవవాళ్ళు ముందుకు వెళ్ళడమా లేక ఆగిపోవడమా అన్న విషయం తేల్చుకోలేక ఆకాశంలోకి తేరిపార చూస్తున్నారు. చక్రవర్తి పొద్దున్నే రమేష్ దగ్గరకు వచ్చాడు. అతనింకా పడుకునే ఉన్నాడు. కానీ చక్రవర్తిని చూడటంతోటే లేచి కూర్చున్నాడు. చక్రవర్తి ఇతని రాత్రంతా ఇక్కడే గడిపి ఉంటాడని నిన్న జరిగిన సంఘటన ఆధారంగా ఊహించుకున్నాడు. రాత్రి ఇక్కడే నిద్రపోతున్నట్లున్నారు కదూ అని అడిగాడు, విషయం దృఢపరచుకోవడానికి. రమేష్ ఈ ప్రశ్నకు జవాబు చెప్పకుండా తప్పించుకోవటానికి విషయం మార్చాడు. అబ్బా, ఈ వాతావరణం ఏమి దుర్భరంగా ఉంది. రాత్రి మీకు బాగా నిద్ర పట్టిందా బాబాయ్ అని అడిగాడు. రమేష్ బాబు, నా మాటల్ని బట్టి నేనేదో తెలివి తక్కువ ముసలాడిని అనుకున్నావు కాబోలు. కానీ నా జీవితంలో ఎన్నో సమస్యలు తీర్చాను, చిక్కు ప్రశ్నలు విడగొట్టాను. కానీ నీ వాలకం చూస్తుంటే నాకింకా అర్థం కాకుండా ఉంది. రమేష్కి అనుకోకుండా కోపం వచ్చింది. కానీ మళ్ళీ సంభాళించుకుని ముఖం మీదికి చిరు మందహాసం తెచ్చుకున్నాడు. సమస్యకు జవాబు దొరక్కపోవటం ఏమంత నేరం కాదులేండి బాబాయ్. ఉదాహరణకి తెలుగు లాంటి జటిలమైన భాషనే తీసుకోండి. దాని మూల సిద్ధాంతాలు కూడా మనకు అర్థం కావు. కానీ అదే తెలుగువారి చిన్న కుర్రాడైతే మంచినీళ్లు తాగినట్టుగా గడగడ మాట్లాడేస్తాడు. అందుచేత మనకు అర్థం కానంత మాత్రాన ప్రతి విషయాన్ని గురించి ఊరికే విమర్శించి వితర్కించకూడదు. కొత్త చిహ్నాలు కనిపించినప్పుడు వాటిని అనుమానంతో చూడకూడదు. ఎప్పటికైనా వాటిని అర్థం చేసుకోగలము అన్న ధీమాతో ప్రారంభించాలి. ఆ వృద్ధుడు ఇలా అన్నాడు. క్షమించు రమేష్ బాబు, నాలో విశ్వాసం లేని మనిషి లక్షణాలను అవగాహన చేసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం నాకు మరీ అసాధ్యం. కానీ కొంతమంది ప్రథమ వీక్షణంలోనే పరిచయస్తులు, సన్నిహితులు అవుతారు. పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు తెలుగు భాషను గురించిన సమస్య తీసుకుని పోట్లాడటం కష్టమైన పని. సరే రా బాబు, నువ్వేం కోపం పెట్టుకోకు. నేను ఇదంతా ఆలోచించే పెట్టుకున్నాను గనుక నాకు కోపం రాలేదు. సరే, నేను మీకు కోపం తెప్పించినా తెప్పించకపోయినా, మీ ఊహల్ని గాయపరిచినా పరచకపోయినా తెలుగు భాష సమస్య మటుకు అలాగే ఉండిపోతుంది. అదే ప్రకృతి తాలూకు క్రూరమైన సమస్య అంటూ రమేష్ గాఢంగా నిట్టూర్చాడు. చివరికి ఘాజీపూర్లో మకాం ఏర్పరచుకోవటం బాగుంటుందా అని రమేష్ ఆలోచించసాగాడు. క్రొత్త ప్రదేశంలో కొత్తగా కాపురం పెట్టబోయేటప్పుడు ఇటువంటి పెద్ద మనిషితో పరిచయం తప్పకుండా పనికొస్తుంది. కానీ స్థానికంగా పరిచయస్తులు ఉండటంలో కూడా కొంత ప్రమాదం లేకపోలేదు. కమలతో తన సంబంధం చర్చకు వచ్చి ఎవరైనా నిలదీస్తే అది ఆమెకు పరీక్షా సమయం అవుతుంది. అందరూ తమకు కొత్త వాళ్ళై ఉండి ఎవరూ ఏమీ ప్రశ్నలు వేయని చోటుకు వెళ్ళి ఉండటం శ్రేయస్కరం అనిపించింది. ఈ ప్రకారం నిశ్చయించుకొని పడవ రేపు ఘాజీపూర్ చేరుతుందనగా చక్రవర్తితో ఇలా అన్నాడు. బాబాయ్, మీ ఊరు నా వృత్తికి సరిపడదు అనుకుంటున్నాను. అంచేత నేను నేరుగా బెనారస్ వరకు వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఈ నిశ్చయం, ఇది చెప్పే తీరు ముసలాయనకు ఆశ్చర్యం కలిగించినాయి. ఇలా నిమిషానికి ఒక రకంగా నిశ్చయించుకోవడం నిశ్చితం అనిపించుకోదు. అది కేవలం అనిశ్చితం. అయితే ప్రస్తుతానికి నువ్వు బెనారస్ వెళ్ళటానికే దృఢంగా తీర్మానించుకున్నావన్నమాట అన్నాడు.
అవును అన్నాడు రమేష్ సూక్ష్మంగా. వృద్ధుడు ఇంకేమీ అనకుండా సామాన్లు సర్దుకోవడం ఆరంభించాడు. కమల నింపాదిగా, ఏమిటి బాబాయ్, ఇవాళ నేనంటే అయిష్టం ఏర్పడిందా ఏంటి అని అడిగింది. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు పోట్లాడుకుంటూ ఉంటే ఇంతకంటే ఏమవుతుంది? ఇంతవరకు నీ సంగతి ఏమిటో నాకు అర్థం కానేలేదు. ఉదయం నుంచి చూస్తున్నాను, నన్ను తప్పించుకుని తిరుగుతున్నారేం బాబాయ్? పైగా నన్ను అంటున్నావా? నువ్వేగా ఎప్పటికీ నాకు దూరంగా వెళ్ళిపోతున్నావు అన్నాడు చక్రవర్తి. కమల అతని వంక తేరిపార చూసింది. ఆమెకేమీ అవగాహన కావటం లేదు. రమేష్ బాబు నీకేం చెప్పలేదా? మీరంతా బెనారస్ వెళ్ళటమేనని నిశ్చయం అయిపోయిందిగా అన్నాడు. కమల ఇందుకు అవుననలేదు కాదనలేదు. కొద్ది విరామం గడిచాక, ఈ సామాను సర్దటం మీ ఒక్కరి వల్ల కాదు, నేను కూడా సాయం చేస్తానుండండి అంది. ఘాజీపూర్ ప్రయాణం పట్ల కమల నిర్లక్ష్యం ప్రకటించడం చక్రవర్తికి చాలా బాధగా ఉంది. సరే, ఎలా కావాలంటే అలాగే జరుగుతుంది. ఈ వయసులో జీవితంలో సరికొత్త బంధాలు ఏర్పరచుకుని ఏమి లాభం అనుకుని తృప్తిపడ్డాడు. రమేష్ ఈ సమయంలోనే తన ప్లాన్లో వచ్చిన మార్పును కమలకు చెప్పడానికి అక్కడికొచ్చాడు. నీకోసమే చూస్తున్నాను కమల, ప్రస్తుతానికి మనం ఘాజీపూర్లో మజిలీ చేయటం లేదు. నేను బెనారస్లోనే వృత్తి ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. నీకు అంగీకారమేగా అన్నాడు. కమల చక్రవర్తి బట్టలు మడత పెడుతూ ఉంది. లేదు, నేను ఘాజీపూరే వెళ్తున్నాను. నా ప్రయాణ సన్నాహం అంతా అయిపోయింది అంది ఆమె, ట్రంకు పెట్టె మీద నుంచి దృష్టి మరల్చకుండానే. కమల ఇలా కృతనిశ్చయురాలై వ్యతిరేకం ప్రకటించేటప్పటికీ రమేష్ అద్దిరిపోయాడు. అయితే ఒక్కదానివే వెళ్తావా ఘాజీపూర్ అని అడిగాడు. లేదు, బాబాయ్ కూడా ఉంటారుగా అంది కమల ముసలాయన వంక ఆప్యాయంగా చూస్తూ. చక్రవర్తి ఈ పరిస్థితిని ఎదుర్కొనలేకపోయాడు. అమ్మాయి, నా పట్ల ఇంత దయ కనబరిస్తే రమేష్ బాబు అసూయపడతాడు అన్నాడు. కమల మటుకు నేను ఘాజీపూర్కే వెళ్తున్నాను అని మళ్ళీ చెప్పింది. ఆమె కంఠధ్వని తన విషయాలన్నీ తనే నిర్ణయించుకునే స్థాయిలో ఉంది. సరే బాబాయ్, ఘాజీపూర్కే వెళ్దాం అన్నాడు రమేష్. సాయంత్రానికి ఆకాశం నిర్మలంగా తయారయింది. వాన వెలిసిపోయింది. రమేష్ చంద్రుని వెన్నెల్లో ఆలోచిస్తూ చాలాసేపు కూర్చున్నాడు. ఈ విధంగా మేం ఎన్నాళ్ళైనా ఈడ్చివేయలేం. కమల తిరగబడిందంటే వాతావరణం అంతా మరీ ప్రమాదకరంగా తయారవుతుంది. ఆమెతో కాపురం చేస్తూ దూరంగా ఉండటం ఎలా? ఎన్నాళ్ళు సాగుతుంది? ఇలా ఊరుకుంటే ఏమీ ప్రయోజనం లేదు. ఏమైనా కమల నిజంగా నా భార్య. మొదటి నుండి ఆమెను నా భార్యగా పరిగణిస్తూ వస్తున్నాను. మేమిద్దరం కలిసి మంత్రాలు వల్లించలేదు గనక నాకేమీ అనుమానాలు సందేహాలు ఉండనవసరం లేదు. మృత్యువే ఆమెను నాకు సమర్పించింది. ఆ రోజు ఇసుక తిన్నె మీద మా ఇద్దరినీ ఒకటిగా చేసింది. మానవుల కన్నా, మన పురోహితుల కన్నా మృత్యువు మరింత పెద్ద పురోహితుడు. అతనికి హేమాలినికి నడుమ మహాప్రవాహంలాగా సైన్యం ఉంది. ఆమె ముందుకు చేరుకోవాలంటే ఈ సైన్యంతో యుద్ధం చేయవలసి ఉంది. ఎన్నో అభ్యంతరాలు, అవమానాలు, అడ్డంకులు ఎదుర్కోవాలి. వాటన్నింటితో యుద్ధం చేసి జయిస్తే గాని తాను హేమాలిని ముందు ముఖం పైకెత్తుకుని నిల్చోలేడు. ఇవన్నీ తలచుకుంటే అతనికి భయం, వణుకు కలగసాగాయి. తాను జయిస్తాడని ఏం నమ్మకం? తన అమాయకత్వాన్ని నిరూపించుకోవడం మటుకు ఎలా? తాను అలా నిరూపించుకోగలిగిన సమాజం ఆమెను తన నుంచి దూరంగా తీసుకుపోవచ్చు. ఇదంతా సవ్యంగా జరిగినా కమలకు అత్యంత విచారం, విషాదం, పిరికితనాన్ని, అనిశ్చితత్వాన్ని ఒక పక్కకు నెట్టాడు. ఇంకా ఆలోచించనవసరం లేదు. కమలను తన భార్యగా చేసుకుంటే ఈ గొడవలన్నీ ఏమీ ఉండవు. హేమాలిని మటుకు తానంటే అసహ్యించుకుంటుంది. ఈ అసహ్యంతో ఆమె మరో వరుణ్ణి వెతుక్కుంటుంది. రమేష్ నిట్టూర్చి హేమాలిని పట్ల తన ఆశలన్నీ గాలిలో ఎగురవేశాడు. ఇక్కడితో రవీంద్రనాథ్ ఠాగూర్ పడవ మునక 5వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.